చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఈ రెండు గింజల్లో ఏది మంచిదనేది చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏ విత్తనాలైనా కాస్త గట్టిగా ఉంటాయి, నమలాలి, తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఇబ్బందికరంగా ఉంటుంది. సులభంగా త్రాగేటట్టు, మింగేటట్టు అనుకూలంగా ఉండే విత్తనాలు రెండు, చియా సీడ్స్, సబ్జా సీడ్స్. వీటిని పావు గంట 2 నిమిషాల ముందు కనుక నీళ్ళల్లో వేస్తే చక్కగా నీటిని పీల్చుకుని ఉబ్బి మెత్తగా అయిపోతాయి. మనం నవలకుండా మింగేసిన తేలిగ్గా డైజెషన్ అయిపోయే 2 రకాల విత్తనాలు. సబ్జా గింజలతో పోలిస్తే చియా సీడ్సే చాలా మంచిదని చెప్పొచ్చు. దీనికే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకో తెలుసండి, 22-23% ఫైబర్ సబ్జా గింజల్లో ఉంటే చియా సీడ్స్లో 34% ఫైబర్ ఉంటుందన్నమాట. సబ్జా గింజల్లో ప్రోటీన్ 10 గ్రాములు ఉంటే చియా సీడ్స్లో 16 గ్రాములు ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాట్ అనేది సబ్జా గింజల్లో 0, కానీ చియా సీడ్స్లో 18 గ్రాములు ఉంటుంది. అందుకని సబ్జా గింజల కంటే చియా సీడ్సే గొప్పవంటానికి మీరు ఈ చియా సీడ్స్ని 10 గ్రాములు వాడుకుంటే చాలు. అన్ని నీళ్ళల్లో వేసేసుకుని నానబెట్టి తీసేసుకుంటే ఒమేగా ఫ్యాట్ పుష్కలంగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని 2 సబ్జా గింజలు చియా గింజలతో పోల్చినప్పుడు చియా గింజలే నెంబర్ 1 అంటానికి ఇది మెయిన్ రీజన్గా మీరు తెలుసుకుని ఉపయోగించుకుంటే బాగుంటుంది.